వెల్కమ్ టు ఎస్ఎల్ బైనా ఇంగ్లీష్. ఈరోజు మీకు ఈజీగా పాస్ అయ్యేలాగా పాస్ అయ్యేందుకు మీకు యాంటేషన్స్ కానీ తర్వాత క్వశ్చన్స్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ ఎలా రాయాలో ఇక్కడ ఇస్తున్నాను. దీనిలో యాంటేషన్స్ అయితే మీకు హాఫ్ స్టడీస్లో నుంచి వచ్చిన వాటిల్లో మీకు ఈజీ యాంటేషన్స్ దేనిలో నుంచి వచ్చాయి అని తెలుసుకోవడానికి 4 పదాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఆర్నమెంట్, క్రాఫ్టీ, నెక్స్ట్ టేస్టెడ్, రీడింగ్. ఈ 4 లేకపోతే కాన్ఫరెన్స్. మరొకసారి చెప్తున్నాను. డిలైట్, క్రాఫ్టీ, టేస్టెడ్, కాన్ఫరెన్స్. ఈ 4గింట్లో ఏ పదం ఉంది అంటే ఈ 4 పదాలలో అవి అన్నీ కూడాను యాంటేషన్స్ హాఫ్ స్టడీస్ నుంచి వచ్చినవి అని గుర్తుపెట్టుకోండి. హాఫ్ స్టడీస్ నుంచి వచ్చాయి అంటే మీకు రాసింది సర్ ఫ్రాన్సిస్ బేకాన్. ఇక్కడ మీకు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద ఎస్సే ఫ్రమ్ ద లెసన్ ఆఫ్ స్టడీస్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్. ఇది కంపల్సరీగా రాయాలి. ఓకే, ఏ యాంటేషన్ ఈ 4 పదాలు గుర్తుపెట్టుకొని ఆ యాంటేషను మీకు హాఫ్ స్టడీస్లో నుంచి వచ్చింది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ లైన్స్ రాస్తారు. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద ఎస్సే ఆర్ లెసన్ ఆఫ్ స్టడీస్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్. అది కూడా రాయడం కష్టం అనుకుంటే బేకాన్ అని రాయని చాలు. బై బేకాన్. ఓకే, ఏ గ్రేట్ ఫిలాసఫర్ స్టేట్స్మెన్. ఓకే, ఇదంతా కూడా రాయలేని వాళ్ళు బేకాన్ అని రాసి వదిలేయండి. ఓకే, నెక్స్ట్ ఇక క్వశ్చన్స్లో తీసుకున్నట్లయితే అన్నిట్లో బేకాన్ ఉంటుంది, లేకపోతే స్టడీస్. ఈ రెండిట్లో ఏ పదం ఉన్నా కూడా పారాగ్రాఫ్ క్వశ్చన్ అది హాఫ్ స్టడీస్లో నుంచి వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. ఏంటది, బేకాన్ అని కానీ స్టడీస్ అని కానీ ఈ రెండిట్లో ఏది వచ్చినా కూడా ఆ క్వశ్చన్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో అది హాఫ్ స్టడీస్లోది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాంటేషన్స్ కనుక అయితే దీస్ లైన్స్ ఆర్ టేకర్ ఫ్రమ్ ద లెసన్ ఆఫ్ స్టడీస్ అని రాస్తారు కదా. ఇక్కడ అది పారాగ్రాఫ్ క్వశ్చన్ అయితే ద లెసన్ ఆఫ్ స్టడీస్ ఈజ్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్ అని రాస్తారు. ఓకేనా. ఇక మిగతా ఉన్నది మీరు కొద్దిగైనా రాయగలిగితే రాస్తారు, లేకపోతే వదిలేయండి. కంపల్సరీగా మాత్రం పాస్ అయ్యేందుకు ఇలా రాయండి. ఓకే, ఏమాత్రం కాస్త చదవగలము అనుకుంటే కొద్దిగైనా చదవగలము అనుకుంటే ఆ బేకాన్ తర్వాత ఉన్నటువంటిది కూడాను ఆ 2 లైన్స్ కూడాను రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక కాంటెక్స్ట్. యాంటేషన్ అయితే కాంటెక్స్ట్ రాయండి, అది బై హార్ట్ చేసేసుకోండి. ఓకేనా. రెఫరెన్సు, కాంటెక్స్టు ఇవి 2 బై హార్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ యాంటేషన్ అయితే మాత్రం దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అని రాస్తారు. అదే దీనికైతే ఆ లైన్ రాయక్కర్లేదు. పారాగ్రాఫ్ క్వశ్చన్కి అయితే మిగతా ఈ కాంటెక్స్ట్లో రాసింది, రెఫరెన్స్ రాసింది ఇక్కడ ఇంట్రొడక్షన్లో రాస్తున్నారు. ఓకేనా. ఒకసారి బై హార్ట్ చేస్తే రెండో దాంట్లో కూడా రాసుకోవచ్చు. పారాగ్రాఫ్ క్వశ్చన్లో రాసుకోవచ్చు, యాంటేషన్లో కూడా రాసుకోవచ్చు. తర్వాత దీనిలో ఎక్స్ప్లెనేషను, దానిలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ క్వశ్చన్లో ఉండే మెయిన్ ఆన్సరు 2 కూడా ఒకటే. కాబట్టి ఒకటి బై హార్ట్ చేస్తే రెండిట్లో కూడాను రాసుకోవచ్చు. ఓకేనా. కాబట్టి నీట్గా చదివి మంచి మార్క్స్తో పాస్ అవ్వండి, అట్లీస్ట్ పాస్ అవ్వండి. ఓకేనా. ఫస్ట్ ఏంటి, దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ఆఫ్ స్టడీస్ ఆర్ ఎస్సే ఆర్ లెసన్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్. రాయలేకపోతే బేకాన్. ఏ గ్రేట్ ఫిలాసఫర్ స్టేట్స్మెన్, స్టేట్స్మెన్, ఫుల్ స్టాప్. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఓకేనా.
Context. Bacon explains various aspects of studies like purposes, uses, attributes, etc. ఈ మొత్తము కలిపి ఇంట్రొడక్షన్ కింద పారాగ్రాఫ్ క్వశ్చన్లో రాస్తారు. ఓకేనా. ఎక్స్ట్రా ఏంటి యాంటేషన్కి, దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్. ఓకే. నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషను, యాంటేషన్లో ఉన్న ఎక్స్ప్లెనేషను, తర్వాత క్వశ్చన్లో ఉన్నటువంటి మెయిన్ ఆన్సరు రెండు కూడాను ఒకటే. కాబట్టి ఒకదానికి నీట్గా నేర్చుకుంటే రెండో దాంట్లో కూడా రాసుకోవచ్చు. ఓకే. ఇక సెకండ్ లెసన్కి వచ్చినట్లయితే సీక్రెట్ ఆఫ్ వర్కే. మీరు దీనిలో ఏంటంటే ఈ 4 చూసారా, ప్రాబ్లం, నెక్స్ట్ గుడ్ అండ్ ఈవిల్,
నెక్స్ట్ ఫ్రీడమ్, మెర్సీ. ఒకటి ప్రాబ్లం, రెండవది గుడ్ అండ్ ఈవిల్, మూడవది ఫ్రీడమ్, నాలుగవది మెర్సీ. ఈ 4 పదాలు ఉన్నాయంటే అది సీక్రెట్ ఆఫ్ వర్క్లో ఉన్నటువంటి యాంటేషన్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం, గుడ్ అండ్ ఈవిల్, ఫ్రీడమ్, మెర్సీ. ఈ 4 పదాలు ఉన్నట్లయితే కంపల్సరీగా అది సీక్రెట్ ఆఫ్ వర్క్లోని యాంటేషన్ అనమాట. కాబట్టి మీరు సీక్రెట్ ఆఫ్ వర్క్ అన్న వెంటనే మీరు ఏం చేస్తారు? దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ సీక్రెట్ ఆఫ్ వర్క్ రిటన్ బై స్వామి వివేకానంద. ఓకేనా? మెయిన్గా ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి దీనికి ఏంటంటే యాంటేషన్స్లో దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్, ఒక లైన్ అయితే దిస్ లైన్ ఈజ్ టేకన్ ఫ్రమ్ ద లెసన్. ఓకేనా? మిగతా అంతా పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో అదే, యాంటేషన్లో కూడా అదే అదే అనమాట. అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి యాంటేషన్ రాసేటప్పుడు దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ సీక్రెట్ ఆఫ్ వర్క్ బై స్వామి వివేకానంద. ఇది రెండిట్లోనే రాస్తారు. ఫ్రమ్ దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అనేది మాత్రం యాంటేషన్కి మాత్రమే రాస్తారు. యాంటేషన్స్లో ఏమేంటి పదాలు? ప్రాబ్లం, గుడ్ అండ్ ఈవిల్, ఫ్రీడమ్, మెర్సీ. ఈ 4 పదాలు ఉన్నట్లయితే సీక్రెట్ ఆఫ్ వర్క్లో నుంచి ఈ యొక్క యాంటేషన్స్ అని గుర్తుపెట్టుకొని రాస్తారు. ఓకేనా? తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అయితే మెజరీస్, వివేకానంద, తర్వాత స్లేవ్, తర్వాతది హ్యూమన్ బీయింగ్స్. ఈ 4 పదాలు ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా అవి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ సీక్రెట్ ఆఫ్ వర్క్లో నుంచి అని తెలుసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. మెజరీస్, వివేకానంద క్యారెక్టర్. ఓకే, మెజరీస్, క్యారెక్టర్ ఆర్ వివేకానంద. నెక్స్ట్ స్లేవ్, హ్యూమన్ బీయింగ్స్. మరొకసారి మెజరీస్, వివేకానంద అని కానీ క్యారెక్టర్ అని కానీ, తర్వాత స్లేవ్, హ్యూమన్ బీయింగ్స్. ఈ 4 పదాలు ఉన్నట్లయితే అది సీక్రెట్ ఆఫ్ వర్క్లోని పారాగ్రాఫ్ క్వశ్చన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దీనికి దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అనేది రాయక్కర్లేదు. యాంటేషన్ అయితే మాత్రమే ఆ వాక్యం రాస్తాం అన్నమాట. ఓకే, తర్వాత చూడండి. చూసారా అక్కడ? దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ రిటన్ బై స్వామి వివేకానంద. దీనిలో ద లెసన్ సీక్రెట్ ఆఫ్ వర్క్ ఈజ్ రిటన్ బై స్వామి వివేకానంద. ఓకేనా? తర్వాత ఇన్ ద ఎస్సే వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ వర్క్. ఈ రెండు కానీ బై హార్ట్ చేసేసుకుంటే మీరు రెఫరెన్స్ కాంటెక్స్ట్ దీనిలో అదే అవుతుంది. ఇంట్రొడక్షను పారాగ్రాఫ్ క్వశ్చన్లో కూడా అదే రాయొచ్చు అనమాట. ఎక్స్ట్రా ఏంటి? దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్, అదొక్కటే యాంటేషన్కి ఎక్స్ట్రా. ఓకేనా? కాబట్టి రెఫరెన్స్ కాంటెక్స్ట్ రెండు కలిపి ఇంట్రొడక్షన్గా మనము దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అనేది ఒకటి తీసేసి మిగతా అంతా అదే రాస్తాం అన్నమాట. కాబట్టి ఒకటి బై హార్ట్ చేసేస్తే రెండోది రాసేయచ్చు. ఓకేనా? ఇక ఎక్స్ప్లెనేషను మెయిన్ ఆన్సరు రెండు ఒకటే, సేమ్ అనమాట. కాబట్టి ఒకసారి చెప్తే ఒకసారి బై హార్ట్ చేసేసినట్టయితే రెండోసారికి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? కాబట్టి ఎక్స్ప్లెనేషను మెయిన్ ఆన్సరు ఒకటిగానే నేర్చుకొని రాస్తారు. ఓకే.
నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ లెసన్ పక్కకు పెట్టి ఫోర్త్ లెసన్ చూస్తున్నాను. అంటే ఇక్కడ మీరు 4 లెసన్స్ నీట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివేస్తే చాలు. ఓకే, ఇక్కడ యాంటేషన్స్లో ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లోది అనమాట ఇది. దీనిలో యాంటేషన్స్లో ఉన్నటువంటి పదాలు థాట్స్, గాడ్స్ విల్, నెక్స్ట్ సఫరింగ్, బెటర్ పర్సన్. ఒకటి థాట్స్, రెండవది గాడ్స్ విల్, మూడవది సఫరింగ్, నాలుగవది బెటర్ పర్సన్. ఈ 4 పదాలు ఉన్నట్లయితే ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లోది ఈ యొక్క యాంటేషన్స్ ఇవన్నీ కూడాను అని చెప్పేసి దానికి ఏం రాస్తారు, దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ రిటన్ బై బెర్నార్డ్. ఓకేనా? కాబట్టి మీరు దానిలో యాంటేషన్లో ఏంటి అదొక్క లైన్ రాసిన తర్వాత మీరు మిగతా అంతా కూడా రెఫరెన్సు, కాంటెక్స్ట్, తర్వాత దానిలో పారాగ్రాఫ్ క్వశ్చన్లో ఇంట్రడక్షన్ ఒకటేలాగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు బై హార్ట్ చేసేయచ్చు. ఓకే, అలా పదాలు చెప్తున్నాను. యాంటేషన్స్లోవి థాట్స్, గాడ్స్ విల్, నెక్స్ట్ సఫరింగ్, బెటర్ పర్సన్. ఈ 4 ఉన్నట్లయితే ఆ యాంటేషను ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లోది అని గుర్తుపెట్టుకోవాలి. దానికి దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ రిటన్ బై డాక్టర్ బెర్నార్డ్. ఓకేనా? తర్వాత దీనిలో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే యాక్సిడెంట్, లేకపోతే సఫరింగ్, తర్వాతది హాస్పిటల్, డాక్టర్ బెర్నార్డ్. ఈ 4 ఏ పదం ఉన్నా అది ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లోది అని తెలిసిపోతుంది. ఓకేనా? తెలుసుకోండి. యాక్సిడెంట్, రెండవది సఫరింగ్, మూడవది హాస్పిటల్, నాలుగవది డాక్టర్ బెర్నార్డ్. మరొకసారి చెప్తున్నాను, యాక్సిడెంట్, సఫరింగ్, హాస్పిటల్, డాక్టర్ బెర్నార్డ్. ఈ 4 పదాలు కనుక ఉన్నట్లయితే ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లోది. దీనిలో దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద అని రాయము పారాగ్రాఫ్ క్వశ్చన్ అయితే. మిగతా అంతా కూడాను రెఫరెన్సు, కాంటెక్స్ట్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇంట్రొడక్షన్గా రాస్తాం అన్నమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకొని చదవండి. చూడండి, దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్స్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ రిటన్ బై డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్. తర్వాత ఇక్కడ వచ్చి దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అనేది తీసేస్తున్నాము. ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ ఈజ్ రిటన్ బై డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్. ఓకే, ఇన్ ద ఎస్సే అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది కదా. ఇన్ ద ఎస్సే బెర్నార్డ్ డిస్క్రైబ్స్ ద లెసన్స్ హీ హ్యాడ్ లెర్న్డ్ ఫ్రమ్ ద 2 హ్యాండిక్యాప్డ్ చైల్డ్ పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్. అదే ఇంట్రొడక్షన్, అదే ఇక్కడ కాంటెక్స్ట్, రెఫరెన్స్, కాంటెక్స్ట్. ఓకేనా? కాబట్టి నీట్గా చదవండి. తర్వాతది ఎక్స్ప్లెనేషను, మెయిన్ ఆన్సరు, ఈ 2 కూడా ఒకటే అన్నమాట. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఒక్కటి బై హార్ట్ చేసుకున్నట్లయితే రెండవ దాంట్లో కూడా మ్యాంటేషన్లో రాయొచ్చు, నెక్స్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్లో కూడా రాయొచ్చు. మీకు ఎక్కడ మళ్ళీ చదవాలనిపిస్తే మళ్ళీ వెనక్కి వీడియో తిప్పుకొని చదువుకోవచ్చు.
ఇవి లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ లెసన్లో అనమాట. దీన్ని రాసింది ఇది స్పీచ్ డెలివర్డ్ బై నారాయణమూర్తి. ఓకేనా. ఇక్కడ పదాల యాంటేషన్స్లో చూసుకోండి. బిహేవియర్, యాటిట్యూడ్, ప్రెజుడిసెస్, ప్రివిలేజెస్. మరొకసారి బిహేవియర్, యాటిట్యూడ్, ప్రెజుడిసెస్, ప్రివిలేజెస్. బిహేవియర్, యాటిట్యూడ్, ప్రెజుడిసెస్, ప్రివిలేజెస్. ఈ నాలుగింట్లో ఏ పదం ఉన్నా కూడా అది లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్లోది అని తెలుసుకోండి. ఓకేనా. ఇక okay, these lines are taken from the lesson learning from the west, the speech delivered by, it is the speech delivered by N.R. Murthy. ఓకే, నారాయణమూర్తి లేకపోతే ఎన్ఆర్ మూర్తి. ఓకేనా. పదాలు ఏమిటి మళ్ళీ చెప్తున్నాను. బిహేవియర్, యాటిట్యూడ్, ప్రెజుడిసెస్, ప్రివిలేజెస్. ఈ నాలుగింట్లో ఏ పదం ఉన్నా కూడా అది లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ యాంటేషన్ అనమాట. కాబట్టి దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ డెలివర్డ్ బై ఎన్ఆర్ మూర్తి. ఓకేనా. ఇక పారాగ్రాఫ్స్ తీసుకున్నట్లయితే లెసన్స్, నెక్స్ట్ వన్ బిహేవియర్, ఇంటిమేట్, నాలుగవది కోడ్స్. ఫస్ట్ది లెసన్స్, రెండవది బిహేవియర్, మూడవది ఇంటిమేట్ ఆర్ ఫ్రెండ్లీ, నెక్స్ట్ నాలుగవది కోడ్స్. ఈ నాలుగింట్లో ఏ పదం ఉన్నా కూడా అది లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తున్నాను. లెసన్స్, బిహేవియర్, ఫ్రెండ్లీ, కోడ్స్. ఈ 4 పదాలు మరొకసారి చెప్తున్నాను. లెసన్స్, బిహేవియర్, ఫ్రెండ్లీ, కోడ్స్. లెసన్స్, బిహేవియర్, ఫ్రెండ్లీ, కోడ్స్. ఈ నాలుగింట్లో ఏ పదం ఉన్నా కూడా అది పారాగ్రాఫ్ క్వశ్చన్ లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్లో ఉంది. ఓకేనా. యాంటేషన్స్కి అయితే దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అని రాస్తారు. దీనిలో అయితే ద లెసన్ లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ ఈజ్ ద స్పీచ్ డెలివర్డ్ బై ఎన్ఆర్ మూర్తి. ఓకేనా. ఇక మిగతా ఈ రెఫరెన్సే కాకుండా కాంటెక్స్ట్ కానీ ఈ రెండు కలిపి క్వశ్చన్లో ఇంట్రొడక్షన్ అవుతుంది. కాబట్టి ఆ రెండింటిని కలిపి ఒకసారిగా బై హార్ట్ చేసేయచ్చు. తర్వాత ఎక్స్ప్లెనేషను మెయిన్ ఆన్సర్ ఒకటే అనమాట. కాబట్టి ఒకసారి చదివితే ఒకసారి బై హార్ట్ చేసుకుంటే ఈ యాంటేషన్స్కి రాయొచ్చు, తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్కి కూడా రాయొచ్చు.